ఇటీవలనే తెలంగాణల సంధ్యా థియేటర్ ఘటన వల్ల పరిశ్రమ రాజకీయాల మలుపు తిరిగేసరికి చాలా వరకు పరిశ్రమకు నష్టం వాటిల్లినట్లయింది. ఇక దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఆపేసిండు, టికెట్ల పెంపు ధరలు గిట్లా లేవు అని చెప్పి ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ విషయము ఆయన అసెంబ్లీ వేదిక మీద నిర్ణయం తీసుకునేసరికి నైజాం ప్రాంతాలలో రానున్న పెద్ద సైన్మాలకు ఇక సమస్య ఎదుర్కోవాల్సి ఉన్నదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేసిరు. ఇక ఇదే నేపథ్యంలో దిల్ రాజు ఈ ముచ్చటని సద్దుమరుగు చేసేటందుకు సీఎం రేవంత్ రెడ్డితోని కలిసి కొంతమంది ప్రముఖులతోని భేటీ అయ్యారు. మళ్ళీ భేటీ తర్వాత మన కేటీఆర్ ఈ భేటీ గురించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసిండంట. ఇక సినీ పరిశ్రమ వాళ్ళు అందరు పెద్దలని రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి రప్పించుకొని పరిశ్రమను ఆయన అదుపులకు ఉంచుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడని రాజకీయ విమర్శలు చేయడం జరిగింది. ఇక ఇటువంటి రాజకీయాలకి లాగి సినీ పరిశ్రమను విమర్శలు చేయడం ద్వారా రాజకీయాల వైపుగా మన సినీ పరిశ్రమకు చాలా నష్టం కలుగుతున్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేసిరు. మళ్ళీ దీని గురించి ఇప్పుడు చాలా మంది అసంతృప్తి చెందుతున్న వేళ దిల్ రాజు గిట్లా స్పందించిండంట. సినీ పరిశ్రమను రాజకీయాలకు లాగే ప్రయత్నం చేయొద్దు అన్నాడంట. అంతేకాదు సినీ పరిశ్రమ రాజకీయాలు గిట్లా రాజకీయ పరంగా విభేదాలు మనకు వద్దు, ఇక ఆ ప్రయత్నాలు చేయొద్దు, ఉండకూడదు అని అన్నాడంట. ఇక దీని గురించి ఇప్పుడు సిపిఐ నారాయణ దిల్ రాజు మాటలకు ఏకీయోపిస్తున్నా అని స్పందించిండంట. అంతేకాదు పరిశ్రమకు రాజకీయాలకు ఎటువంటి విభేదాలు ఉండకూడదు, ఆ ప్రయత్నాలు చేయకూడదు అని ఆయన సూచించిండంట. ఇక సినీ పరిశ్రమను ఇప్పటికైనా రాజకీయాలకు లాగే ప్రయత్నం చేయొద్దు, అందరూ ఈ విషయాన్ని ఆపాలి అని చెప్పి ఆయన పేర్కొన్నాడంట. ఇక ఆయన చెప్పినట్టు అందరు నేతలు ఇప్పటికైనా ఈ సంధ్యా థియేటరు ఘటన గురించి వ్యాఖ్యలు చేయకుండా ఇక ఆయన విజ్ఞప్తి కొరకు ఆపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.